ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని కలుగు చేసిన కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ ప్రభు పేరట మీ అందరికీ మీ కుటుంబాలకి నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే విషయాలను ప్రతిరోజు వింటున్నాం, ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. ఎంత నేర్చుకున్నా తక్కువే, ఎంత విన్నా తక్కువే. ఎందుకంటే ఒక్కసారి విని విసుకొచ్చే మాటలు కాదు దేవుని మాటలు. ఒక్కసారి తిన్న తర్వాత కడుపు నిండిపోయిందని అనే మాటలు కూడా కాదు. ఎంత వినాలనుకున్నా అంత వినొచ్చు, ఎంత నేర్చుకోవాలనుకున్నా అంత నేర్చుకోవచ్చు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది, కానీ బైబిల్ నేర్చుకోవటానికి లిమిట్ మాత్రం లేదు. ఎంత వింటావో అంత విశ్వాసములో బలపడతావు, ఎంత నేర్చుకుంటావో అంతగా దేవుణ్ణి తెలుసుకుంటావు. అందుకే బైబిల్ విషయంలో ఎప్పుడు కూడా మనము నేర్చుకోవటానికి కానీ, బైబిలును గురించిన మాటలు వినటానికి కానీ ఎప్పుడు మనం ముందే ఉండాలి ప్రియులారా. ఎందుకు అంటే ఇవి భూ సంబంధమైన మాటలు కాదు, ఇవి పరసంబంధమైన మాటలు. పరసంబంధమైన మాటల్ని నేర్చుకునేటప్పుడు మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు, మన భావజాలాలు అన్నీ కూడా పరసంబంధమైన దేవుడి వైపు ఉంచి ఆయన రాయించిన జ్ఞాన గ్రంథాన్ని చేత పట్టుకొని చక్కగా ఆలోచించటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న విషయాలు సులభముగా అర్థమవచ్చు, పరసంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన ఆలోచనలతోనే అర్థమవుతాయి. అందుకే యేసుక్రీస్తు వారు తాను భూమి మీద సేవ చేస్తున్న కాలంలో ఒంటరిగా ప్రారంభించిన విప్లవాన్ని తనతో పాటు 12 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి బైబిల్లో కనిపిస్తుంది. తనతో పాటు తన ప్రారంభించిన విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, తన స్థాపించిన సత్యాన్ని సమాజం పైన నిలపటానికి, సమాజానికి వినిపించటానికి, తదనంతరము సమాజములో సత్యాన్ని తీసుకెళ్ళాలి, సత్యాన్ని భుజాలపైన వేసుకొని వెళ్ళాలి అని ఆలోచనతో యేసుక్రీస్తు వారు భూమి మీద సేవను ప్రారంభించాడు. అలా సేవను ప్రారంభించిన యేసుక్రీస్తు వారు ఎన్ని సేవ కార్యక్రమాలు చేశాడు అంటే, అలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు లేక భూమి పుట్టినప్పుడు నుంచి అలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదు, ఎవరు చెయ్యబోరు కూడా. ఎవరు చెయ్యలేరు, ఎవరు చెయ్యబోరు కూడా. అన్ని ఘనకార్యములు చేశాడు, అన్ని అద్భుత కార్యములు చేశాడు. తను భూమి మీద బ్రతికున్న కాలంలో 12 మంది అపోస్తులను తన తోడుగా తీసుకెళ్ళేవాడు. 12 మంది అపోస్తలుని తన తోడుగా, తనకి తోడుగా కాదు, తన తోడుగా తీసుకెళ్ళేవాడు. ఎందుకు అంటే సమాజాన్ని, నా తర్వాత సమాజానికి సత్యాన్ని నేర్పించాలి అంటే ఎవరో ఒకరు అవసరము అనుకున్నాడు దేవుడు. ఎవరో ఒకరు అవసరం. అలా అవసరం అనుకున్న దేవుడు, అలా అవసరం అనుకున్న యేసుక్రీస్తు వారు మనుషులతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుందాం. ఎంత మంచి మాట అంటే, నిజంగా బైబిల్లో ఉంటున్న ప్రతి మాట చదువుతున్నప్పుడు మనుషుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది ప్రియులారా. మత్తయి రాసిన సువార్త ప్రారంభంలో, మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ శిష్యుల్ని ఎంపిక చేసుకున్నప్పుడు వాళ్ళతో చెప్పిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళతో చెప్పిన విషయం,
మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే, 19వ వచనాన్ని పరిశోధన చేయగలిగితే, యేసువారు ఎంత స్పష్టంగా మనకి మాట్లాడి వినిపిస్తున్నాడు, ఆ మాటని ఎంత స్పష్టంగా గ్రంథకర్త కూడా రాశాడో మనకు అంతే స్పష్టంగా అర్థం అవ్వాలి కదా. 19వ వచనం, ఆయన నా వెంబడి రండి నేను మిమ్ములను, ఆయన అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఆయన నా వెంబడ రండి నేను మిమ్ములను మనుషుల పట్టే జాలరులుగా చేస్తాను. ఆయన నా వెంబడ రండి నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. చూసారా, ఈ మాట అనటానికి నిజంగా యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు ఆలోచించుంటాడో మీరు ఆలోచించండి. నేను మిమ్మలను మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను. అప్పటిదాకా వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు, అప్పటిదాకా వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు, చేపలు పట్టుకొని బతికేవాళ్ళు, చేపలతోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకునేవాళ్ళు. ఏంటి, ప్రపంచములో అంత మేధావులు ఉండగా, ప్రపంచములో మేధావులు వర్గానికి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉండగా, యేసుక్రీస్తు బ్రతికున్న కాలము ఏ ప్రభుత్వ కాలం? రోమా ప్రభుత్వ కాలం. రోమా ప్రభుత్వ కాలం. రోమా ప్రభుత్వంలో మంచి మంచి గనులున్నారు, జ్ఞానులున్నారు. ఏమిటి, తూర్పు దేశములో జ్ఞానులున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారని మనం బైబిల్లో చదువుకుంటున్నాం కదా. మరి యేసుక్రీస్తు వారు అటు ఇటు ఎటు వెళ్లకుండా చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడేంటి అని ఆలోచిస్తే ప్రియులారా, అక్కడే ఆనందకరమైన విషయం బయటపడుతుంది. అసలు యేసుక్రీస్తు వారి ఉద్దేశము చాలా అద్భుతమైనది. నాలాంటి నీలాంటి ఉద్దేశం కాదు యేసుక్రీస్తు వారిది. ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన ఆలోచించే తీరు వేరు ప్రియులారా. అందుకే మీరు నా వెంబడ రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, మనుషుల పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. ఏంటి, వెంటనే ఈ మాట అనగానే యేసుక్రీస్తు వారి వెంటనే వచ్చేసారు వాళ్ళు. మనం ఎవరినైనా పిలండి చూద్దాం. మనం ఎవరినైనా పిలవండి, దేవుని కార్యక్రమాలకు పిలవండి, ఫోన్ చేసి పిలవండి, దేవుని కార్యక్రమాలకి ఎవరినైనా పిలవండి ఒక్కసారి మీరు. వాళ్ళు వెంటనే స్పందించరు తెలుసా. వెంటనే ఎవరూ స్పందించరు ఈ లోకములో. అమ్మని డబ్బులు అడిగినా తొందరగా స్పందించదు, నాన్నని డబ్బులు అడిగినా స్పందించరు. మన యువతరాన్ని సేవకు పిలిచినా స్పందించరు, మీటింగులకి పిలిచినా స్పందించరు, క్లాసులకి పిలిచినా స్పందించరు, సువార్తకి పిలిచినా స్పందించరు. అపోస్తులు మాత్రము వెంటనే స్పందించారంట. నాన్న ఒక 1000 రూపాయలు కావాలంటే ఏం చేస్తావురా అని అడుగుతాడు. అమ్మ ఒక 500 ఇవ్వంటే ఎందుకోసం రా అని అడుగుతుంది. స్నేహితులు ఒక 1000 రూపాయలు సెండ్ చేయరా అంటే లేవు అంటాడు, ఎందుకు అని అడుగుతాడు. కానీ అపోస్తులు మాత్రము యేసుక్రీస్తు వారిని ఎందుకయ్యా ఏం పనుందని ఎవరూ అడగలేదంట ప్రియులారా, ఎవరూ అడగలేదంట. చూడండి ఎంత ఆనందకరమైన విషయం. భూమి మీద సవాలుతో కూడుకున్న ప్రశ్నలు ఉంటాయి మన దగ్గర. ఎవరైనా పిలిస్తే ఏం పని ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, ఛార్జ్ నీదా నాదా, భోజనం నీదా నాదా, సువార్త ఎంతసేపు చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, క్లాస్ ఎక్కడుంది, అక్కడ ఏమేమి ఉంటుంది, ఇన్ని 1,00,000 ప్రశ్నలు రేగుతాయి ఒక్కసారి పిలిచినందుకే. అది నీకు అనుకూలమైతే వస్తావు, నీకు ఇష్టమైతే వస్తావు, లేకుంటే ఏ పని లేకున్నా నాకు పని ఉందని సైడ్ అయిపోతావు. చూసారా, ఏ పని లేకున్నా. అసలు అపోస్తులు పని మీద ఉన్నారా, పని లేక ఉన్నారా? మీరు ఆలోచించండి. పని మీద ఉన్నారు.
పని మీదున్న వారిని యేసుక్రీస్తు వారు పని కొరకు పిలిచాడు. పని మీదున్న వారిని యేసుక్రీస్తు వారు పని కొరకు పిలిచాడు. ఇప్పుడు మనము పని మీద ఉన్న వారిని పిలవండి, ఒక్కసారి దేవుని పని కోసం పిలవండి. నిజంగా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, నువ్వు క్రైస్తవుడివే, నిజంగా నువ్వు క్రైస్తవుడివే అయితే ఈ మాటను మీరు ఆలోచించండి. నీవు పనిలో ఉన్నావు, సేవకుడు నీకు కాల్ చేశాడు, అర్జెంటుగా మనం వెళ్ళాలి ఒక దగ్గరికి వాక్యం చెప్పటానికి. ఏమని నీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది చెప్పు? ఏమని నీ దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది? ఏమని వస్తుంది? కాదు, బాసు లేడు, వర్క్ ఎక్కువ ఉంది, వర్క్ చాలా ఉంది, నేను రాను, బాసు నాకు సెలవు ఇవ్వడు. చూసారా? అది బిజినెస్ మ్యాన్ అయినా, లేకపోతే ఉద్యోగస్తుడైనా, ఇంట్లో ఖాళీగా ఉన్నవాడైనా తొందరగా స్పందించరు దేవుని పని అనగానే. ఒరే నీకు లాటరీ తగిలిందరా అనగానే అన్ని పనులు వదులుకొని ఇరుకొస్తాడు. ఒరే మీ అమ్మకి యాక్సిడెంట్ రా అయిందరా అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. మీ నాన్న ఆరోగ్యం బాగలేదులా హాస్పిటల్లో ఉన్నాడంటే వెంటనే స్పందిస్తాడు. అరే ఒక అమ్మాయి పిలుస్తుందరా నిన్ను, చాలా బాగుంటుందరా అమ్మాయి అనగానే తొందరగా స్పందిస్తాడు. ఎక్కడరా అమ్మాయి అంటాడు. ఒక సేవకుడు పిలుస్తున్నాడు రా సువార్తకి అనగానే, ఓహో సేవకుడా, ఎవరు ఆయన, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, కాలినడక వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, కారులో వెళ్ళాలా, ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎంతకాలం ఉండాలి, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ అడుగుతారు ప్రియులారా. పనిలో ఉన్న వారిని అడిగాడు యేసుక్రీస్తు, పని లేక ఉన్న వాళ్ళని కాదు. ఈరోజు పని లేని వాడిని కూడా సువార్తకు రమ్మనండి. ఈరోజు పని లేని వాడిని కూడా సువార్తకు రమ్మనండి. పని ఉన్నట్లుగా నటిస్తాడు, పని ఉన్నట్లుగా నటిస్తాడు. పని లేని వాడేమో పని ఉన్నట్లుగా నటిస్తాడు, పని ఉన్నవాడేమో ఇంకెలా నటిస్తాడు మీరు ఆలోచించండి, ఇంకెలా నటిస్తుంటాడు. అందుకే యేసుక్రీస్తు వారి బోధని మనం ఒక్కసారి, యేసుక్రీస్తు వారికి స్పందించిన అపోస్తులు స్పందన, అపోస్తుల స్పందన, యేసుక్రీస్తు వారి పిలుపుకు అపోస్తుల స్పందన ఎలా ఉంది, అసలు మన స్పందన ఎలా ఉంది? ఈరోజు నీ స్పందన ఎలా ఉంది? మన స్పందన ఎలా ఉంది? అపోస్తుల స్పందన ఎలా ఉంది? యేసుక్రీస్తు వారు పిలువగానే పొలాలు విడిచిపెట్టి రావటం ఏంటి? దేవుని పని అనగానే యేసుక్రీస్తు వారు పిలువగానే మరో మాట లేకుండా ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకోవలసిన అపోస్తుల గురించి మనము నేర్చుకోవలసిన విషయాలు బైబిల్లో ఎన్నో రాయించాడు దేవుడు, ఎన్నో రాయించాడు. ఎందుకంటే వాళ్ళ గురించి మనకి తెలియాలి. వాళ్ళ గురించి తెలియకున్నా, వాళ్ళ గురించి సరిగ్గా తెలియకపోయినా అపోస్తులుడు అని పేరు పెట్టుకుంటున్నావా ఈరోజు? నేను అపోస్తులుడు అని పేరు పెట్టుకుంటున్నావా ఈరోజు? ఎవరి చేత పంపబడ్డావు ఈరోజు? నీవు సంఘం చేత పంపబడ్డావా? పెద్దల చేత పంపబడ్డావా? ఎవరి చేత పంపబడ్డావు? నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. నిన్నెవరు పంపించారు సువార్తకి? అపోస్తుల స్పందన, యేసుక్రీస్తు వారి పిలుపుకి అపోస్తుల స్పందన ఎలా ఉంది? వెంటనే వదిలొచ్చారంట, వెంటనే. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుడు కార్యక్రమాలు అనగానే మనకెందుకు చిన్న చూపు? దేవుని కార్యక్రమాలు అనగానే మనకెందుకు నిర్లక్ష్యం? అపోస్తులను చూడండి ఒక్కసారి. అపోస్తులు యేసుక్రీస్తు వారికి ఏమైనా ఆన్సర్ ఇచ్చారా? ఏమంటున్నాడు చూడండి, నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే ఏమండి ఈ మాట ఎంత బాగుంటుంది మీరు ఆలోచించండి. వెంటనే. చాలామంది స్పందించే విధానం ఎలా ఉంటుంది తెలుసా? స్పందించే విధానం, క్లాస్కి రండయ్యా అంటే స్పందించే విధానం, నా కొడుకు ఏడుస్తాడని ఒకరు,
నా భార్య ఒంటరిగా ఉంటుందని ఒకరు, ఉద్యోగంలో లేట్ అయిందని ఒకరు, ట్రైన్లో లేట్ అయిందని ఒకరు, ఎందుకో అనారోగ్యంగా ఉందని ఒకరు. కారణాలు ఇవి. ఎవరి కోసం కారణాలు చెప్తున్నాము, ఎవరు పని కోసం కారణాలు చెప్తున్నాం, మీరు ఆలోచించండి ప్రియులారా. ఎవరికి కారణాలు చెప్తున్నాం ఈరోజు? వెంటనే స్పందించారంట, వెంటనే స్పందించారు. ఆ స్పందన ఈరోజు నీలో నాలో ఉందా? నీలో నాలో ఉందా స్పందన? దేవుని కొరకై స్పందన ఉందా? లేదు. నీలో లేదు, నాలో లేదు. ఎందుకంటే మనల్ని మనము డెవలప్ చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు అపోస్తలుని 12 మందిని ఎంచుకున్నాడు. దేనికోసం తెలుసా? డెవలప్మెంట్ కోసం ఎంచుకున్నాడు. వెంటనే వచ్చారంట. అయా మీటింగ్ పెట్టాలి, డబ్బులు ఇవ్వండి అంటే స్పందన ఉండదు. మీటింగ్ పెట్టాలి, డబ్బులు ఇవ్వండి అంటే స్పందన ఉండదు. అది భార్యకి ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టరు ఇంత ఇవ్వాలి అప్పుడే పని జరుగుతుంది అనుకో, వెంటనే తీసిస్తాం. ఇదిగో ఈ స్కానింగ్ తీసుకోరా 5,000 అవుతుంది, వెంటనే తీసుకొస్తాం. ఇదిగో ఈ టెస్టింగ్ చేసుకోరా 10,000 అవుతుంది, వెంటనే చేసుకొస్తాం. అయ్యా దేవుడి పని ఆగిపోతుంది, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి అంటే చూద్దాంలే అన్న, రేపిద్దాంలే. స్పందన చూడండి. దేవుని కార్యక్రమాలకి స్పందించని నీవు, దేవుని కార్యక్రమాలకి సరిగ్గా స్పందించని నీవు, నీ జీవితంలో దేవుడు మంచి కార్యములు ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడు ఏడుపులే, ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటాం. జీతం రాలేదనొకడు, జీతం ఇవ్వలేదనొకడు, జీతం వచ్చినా అయిపోయిందనొకడు, జీతం సరిపోలేనదొకడు. ఎప్పుడు ఇదే ఏడుపులేనా? మీరు ఆలోచించండి. ఎందుకో ఈ ఏడుపులు మనకి? ఎప్పుడు దేవుడి కోసం ఆలోచించవా? దేవుడి పనుల కోసం ఆలోచించవా? దేవుని కార్యక్రమాల గురించి ఆలోచించవా? ఎప్పుడు నీ గురించే ఏడ్చుకుంటావేంటి? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత మర్చిపోయావా? దేవుడు నీ మీద పెట్టిన బాధ్యతను మర్చిపోయావు కాబట్టి అన్ని శోధ చెప్తున్నావు. అపోస్తులను చూడండి ఒక్కసారి. అందుకే ఈరోజు వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నామంటే, అందుకే ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే, వాళ్ళు స్పందించిన తీరు అలాంటిది కాబట్టి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు అలాంటివి కాబట్టి. అపోస్తుల కార్యములు అని ఉంటుంది బైబిల్లో, తెలుసా? అపోస్తుల కార్యములు అంటే అపోస్తుల పేరు మీద దేవుడు ఒక పుస్తకాన్ని రాసి ఉంచాడు. అంటే అపోస్తుల విషయాలలో మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే వాళ్ళు అలా స్పందించారు కాబట్టి. యేసుక్రీస్తు వారి పిలుపుకి అపోస్తుల స్పందన ఎంత అద్భుతంగా ఉంటుంది. వెంటనే తమ వలలను విడిచిపెట్టి ఆయనను వారు ఏం చేశారంట? ఆయనను వెంబడించారంట. వెంటనే విడిచిపెట్టేశారంట. అసలు ముక్కు ముఖం తెలియదు అప్పటి వరకు. యేసుక్రీస్తు ఎవరు, ఎలాంటోడు, ఎక్కడుంటాడు, ఎక్కడ పుట్టాడు, ముక్కు ముఖం పరిచయమే లేదు అప్పటి వరకు. యేసుక్రీస్తుకి వాళ్ళకి పరిచయమే లేదు. ఒక పరిచయము లేని యేసుక్రీస్తు వారు వచ్చి పిలుస్తున్నాడు అంటే అసలు యేసుక్రీస్తుకి ఎలా తెలుసు వీళ్ళు నిలబడతారని? ఆయనకి అన్నీ తెలుసు. వాళ్ళకి ఈయనతో పాటు మేము వెళ్ళాలని వాళ్ళకేం తెలుసు? ఏమీ తెలియదు. తెలియకుండానే వచ్చారు. కానీ అన్నీ తెలుసుకున్నారు. వెంటనే వచ్చారంట. అందుకే ఎవరైనా మిమ్మల్ని దేవుని కార్యక్రమాల గురించి ఏదైనా అడిగారనుకోండి, ఎవరైనా దేవుని కార్యక్రమాల గురించి మీ దగ్గర
ఆ ఆలోచనలు అడిగారు అనుకోండి, దేవుని కార్యక్రమాల గురించి మీ దగ్గర ఏదైనా సలహాలు అడిగారు అనుకోండి, వెంటనే స్పందించండి ప్రియులారా. మీ సోమతను బట్టి, మీ ఆలోచనలను బట్టి స్పందించండి. నీవు స్పందించటం వలన అక్కడ కార్యక్రమం జరుగుతుంది. నీవు స్పందించటం వలన నలుగురికి సువార్తని చెప్పినవాడు అవుతావు. వెంటనే స్పందించారంట. వెంటనే మనుషులు పట్టెలు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును మరియు 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకునిచుండగా పేతురు పనిలో ఉన్నాడు. పేతురు ఆంద్రయ పనిలో ఉన్నారు. జెబెదయి కుమారులు యోహాను, యాకోబు కూడా పనిలో ఉన్నారు. పనిలో ఉన్న వాళ్ళు స్పందించటం ఏంటి అనుకుంటున్నారా? మీరు నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. మనుషుల పట్టే జాలర్లుగా పిలిచెను. వెంటనే వారు తమ వలలను తమ తండ్రిని విడిచిపెట్టి వెంటనే తమ వలలు అల్లుకుంటున్నారు. వలలు రిపేర్ చేస్తున్నారు. తెగిపోయింటాయి, చినిగిపోయింటాయి. వలలు కదండి, దారాలతో కూడుకున్నవి. వలలు తెగిపోయింటాయి, చినిగిపోయింటాయి. వాటిని రిపేర్ చేస్తున్నారంట. రిపేర్ చేస్తున్న టైంలో ఎవరైనా పిలిచారనుకోండి, కోపం వస్తుంది, లేకపోతే ఎగతాళి చేస్తాం, లేకపోతే ఆ మనిషి పైన పగైన పెంచుకుంటాం. పని చేసే టైంలో ఎవరైనా పలకరించినా కోపమే. పని చేసే టైంలో ఎవరైనా జోకు చేసినా ప్రాబ్లమే. ఏమిటి? వలలు అల్లుకుంటున్నారంట, వలలు రిపేర్ చేసుకుంటున్నారంట. రిపేర్ చేసుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు వారు వెళ్ళి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అనగానే వెంటనే చూడండి ఎంత మంచి మాట. ఈ మాట చాలా ఆనందం వేసిందండి చదువుకున్నప్పుడు. ఈ మాట చాలా ఆనందం వేసింది. అమ్మా, నీ కొడుకును సేవ కోసం పంపించాలంటే ఇప్పుడయ్యా, చిన్న వయసు అయ్యా అంటుంటారు. అమ్మా, మీ కుటుంబాన్ని సెమినరీ తీసుకురండి అమ్మంటే, అవునయ్యా చూద్దామయ్యా అంటారు. అమ్మ, నీ కూతురుని సేవ కోసం పంపించండి, నీ కొడుకును సేవ కోసం పంపించండి అంటే, ఇప్పుడండి ఇంకా చిన్న వయసు అండి. సమూయేలు ఎన్ని సంవత్సరాల్లో దేవుడి మందిరంలో ఉన్నాడండి అని ప్రశ్న వేయండి. ఏంటో మీరు ఆలోచించండి ప్రియులారా. వెంటనే స్పందించేవాడే నిలబడతాడు. వెంటనే స్పందించేవాడే దేవుడి కోసం ఏమైనా చేస్తాడు. స్పందించాలి మీరు ప్రియులారా. దేవుని కార్యక్రమాల కోసం స్పందించాలి. చాలామంది అండి రేపు నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెలలో 30, 31, 1, 2, 3 సెమినేరు ముంబై ప్రాంతంలో ఘనముగా జరుగుతుంది ప్రియులారా. ఘనముగా సెమినేరు జరుగుతుంది. ఇది 7వ సంవత్సరం ప్రియులారా. 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరము ఇది ఏంటి? బైబుల్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక 7వది ఇది. మరి ఈ కార్యక్రమం కోసం చాలామందిని మరి స్పందించాలని అడుగుతున్నప్పుడు వెంటనే స్పందించే వాళ్ళు కొందరైతే ఆలస్యంగా స్పందించే వాళ్ళు కొందరు. ఏంటి? మరి స్పందించని వాళ్ళు కూడా కొందరు. అయినా కూడా దేవుని కార్యక్రమాలు అయితే ఆగలేవు కదా. మనిషి స్పందించినా మనిషి స్పందించకపోయినా దేవుని కార్యక్రమాలైతే ఆగలేవు కదా. దేవుడు ఏమిటి? దేవుని కార్యక్రమాలను మూసివేయటానికి, దేవుని కార్యక్రమాలను ఆపివేయటానికి ఎవడి తరము కాదు ప్రియులారా, ఎవడి తరము కాదు. ఎందరో దేవుని వాక్యాన్ని అడ్డుకోవాలని, ఎందరో బైబిల్ని మత పుస్తకమని బైబిల్ని చించేసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ని తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ని విసిరేసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ని అడ్డుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? అడ్డుకున్న కొలది విస్తరిస్తుంది, తగలబెట్టే కొలది ఇంకా వెలుగునిస్తుంది.
వేలకు వేల పుస్తకాలు అమ్ముబడుతున్నాయి, వేలకు వేల బైబిల్ ముద్రింపబడుతుంది, వేలకు మంది చదువుతున్నారు. ఎవడు ఆపాలంటే ఆగదు, ఎవడో నిలపాలంటే నిలవదు. దేవుని కార్యక్రమము వెంటనే వచ్చారంట, వాళ్ళు వెంటనే వచ్చారంట. ఆ స్పందన చూడండి ఎంత బాగుంటుంది. అందుకే నీవు కూడా స్పందించు, నువ్వు వెంటనే స్పందించు. మరో కార్యక్రమానికి కాదు. ఎవడైనా తాగితే తాగబోతోడు తాగటానికి పిలిస్తే ఎంత తొందరగా స్పందిస్తావండి. అమ్మో ఎవరికైనా చెప్తానంటాడా? భార్యకి చెప్పొస్తాను, తల్లిదండ్రులకి చెప్పొస్తాను, కూతుర్లకి కొడుకులకి చెప్పొస్తాను అంటాడా? అనడు. తాగటానికి వెళదామని ఎవడైనా తాగుబోతున్న అడిగితే వెంటనే స్పందిస్తాడు, వెళదాం పద అంటాడు. దొంగతనం చేసేవాడికి దొంగతనం చేద్దామంటే వెంటనే స్పందిస్తాడు. క్రైస్తవులైన మనము దేవుని కార్యక్రమాలు చేద్దాం రండి అంటే స్పందన తొందరగా రాదేంటి? తొందరగా స్పందించటం ఏంటి? అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుని కార్యక్రమాలకి నీ స్పందన ఎలా ఉంది? అపోస్తుల స్పందన లాగుందా నీ స్పందన? దేవుడి కార్యక్రమాల కోసం రేపో మాపో నెల తర్వాత వచ్చే వారం అని ఇవన్నీ చెప్పకు. దేవుడి ముందు సేవకులకి ఇలాంటి విషయాలు చెప్పకు. చేతనైతే చెయ్యి, చేతనైతే దేవుడి కోసము బ్రతుకు, చేతనైతే దేవుని పనిలో ఉండు, లేకపోతే లోకములో ఉండు. నిన్నెవడు అడగడు, లోకంలో ఉండిపో. సగం అటుండి సగం ఇటుండి, సగం దేవుణ్ణిలో సగం లోకములో, సగం కాలు అవతల సగం కాలు చర్చిలో, సగం మనసు దేవుడిలో సగం మనసు లోకంలో ఉంటే నువ్వెవడికి ఉపయోగపడవు, నువ్వెవడికి పనికి రావు. అందుకే మీరు ఆలోచించండి, అపోస్తులలా స్పందిస్తున్నావా? అయితే నీవు భూమి మీద గొప్పగా ఎదుగుతావు. అపోస్తులలా నీవు స్పందిస్తున్నావా? భూమి మీద అందరికంటే గొప్పగా ఎదుగుతావు. వెంటనే వదిలొచ్చారంట, తమ తండ్రిని విడిచిపెట్టారంట, వలలు విడిచిపెట్టారంట, యేసుక్రీస్తుని వెంబడించారంట. ఎందుకు వెంబడించారు తెలుసా? నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. ఆ మాట వాళ్ళకి బాగా నచ్చింది. పొలములో ఉద్యోగం చేస్తున్న వాడిని పిలిచి, వరే నీకు పోలీసు ఉద్యోగం ఇస్తాను రండి అంటే ఊరుకుంటాడా? వదిలేసి వస్తాడు. పోలీసు ఉద్యోగం చేసుకుంటున్న వాడికి నీకు ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇస్తానంటే ఊరుకుంటాడా? వచ్చేస్తాడు. ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్న వాడికి నీకు పై అధికార పోస్ట్ ఇస్తానంటే ఊరుకుంటాడా? వచ్చేస్తాడు. అంటే స్టప్పులు పెరిగే కొద్దీ, హోదా నీకు పెంచుతాను అనే కొద్దీ ఎవడైనా వస్తాడు. ఏమంటే బైబుల్లో యేసుక్రీస్తు వారు పిలిచిన తీరు ఎలా ఉంది తెలుసా? నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, మామూలు వాళ్ళం కాదు. అండ్ బైబుల్లో అపోస్తుల గురించిన వివరణ, అపోస్తుల గురించిన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? భూమిని తల క్రిందులు చెయ్యువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని బైబుల్ అపోస్తుల గురించి ఎంత ఖచ్చితంగా చెప్పింది తెలుసా? భూమిని తల క్రిందులు చెయ్యువారు అపోస్తులు, పంపబడిన వారు యేసు చేత, యేసు ఎంచుకోబడిన వాళ్ళు. ఎలాంటి సేవ చేశారో తెలుసా? వాళ్ళు ఎలాంటి సేవ చేశారో తెలుసా? మత్తయి రాసిన సువార్త ఎంత మంచి మాట మనం చదువుకుందాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త ఒక అద్భుతమైన మాటని మత్తయి గారు రాస్తూ ఒక అద్భుతమైన మాటని మత్తయి గారు రాస్తూ ఏమంటున్నాడు చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం చదువుకుందామండి. 10వ అధ్యాయము
38 తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. యేసుక్రీస్తు దగ్గరకైతే వచ్చారు కానీ అన్ని విడిచిపెట్టి, యేసుక్రీస్తు దగ్గరకైతే వచ్చారు అన్ని విడిచిపెట్టి వాళ్ళకి నేర్పుతున్న మాటలేంటో తెలుసా? నన్ను వెంబడించారు అంటే, నన్ను వెంబడించాలి అంటే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మీరు నా దగ్గరికి వచ్చారు అంటే వచ్చిన మీరు ఏం చెయ్యాలి? శిలువను మోసుకొని వెళ్ళాలి, కష్టాలను మోసుకొని వెళ్ళాలి, ఇబ్బందులను ఎదుర్కొని వెళ్ళాలి. అంటే నన్ను వెంబడించేవాడు ఏమంటున్నా, ఒకడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటే, యేసుక్రీస్తు వారు ఎవరినైతే పిలిచాడో వాళ్ళ మీద ఒక భారాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళకి ఒక పని పెట్టాడు. ఆ పని కోసం వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ పని కోసం వాళ్ళు అన్నిటిని వదులుకున్నారు. ఆ పని కోసం వాళ్ళు సర్వస్వాన్ని వదులుకున్నారు ప్రియులారా. ఆ పని కోసం పేతురు గారు ఏమంటున్నారంటే, బైబిల్లో చాలా చక్కటి మాట ఏమంటున్నాడు పేతురు గారు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి కదా. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం, 27వ వచనం, మత్తయి గారు రాస్తున్న మాట, పేతురు గారు అంటున్న మాట, యేసుక్రీస్తు వారికి అంటున్న మాట. ఎంత మంచి మాట! పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నీవు పిలిచావు ప్రభువా, వెంటనే వచ్చేసాం. జెబెదయి కుమారులు యోహాను యాకోబు వాళ్ళని పిలిచాడు, వాళ్ళు వెంటనే వచ్చేశారు. ఆంద్రేయ పేతురు వాళ్ళని పిలిచాడు, వాళ్ళు వచ్చేసారు. ఇలా అందరూ వచ్చేసారు. అందరూ వచ్చిన తర్వాత అప్పుడు పేతురు గారు లేచి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టాము కదా, సమస్తమును విడిచిపెట్టాము, మరి మాకేం దొరుకుతుందయ్యా? అందరినీ విడిచిపెట్టాం, వలలు వదులుకున్నాం, ఉద్యోగాలు వదులుకున్నాం, అందరినీ వదులుకున్నాం కదా, అన్నిటినీ వదులుకున్నాం కదా, మీరు చెప్పినందుకు, మీరు రమ్మన్నందుకు మాకేం దొరుకుతుంది? పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనక మాకేమి దొరుకునని ఆయనతో అడగగా, మాకేమి దొరుకుతుంది? మాకేం దొరుకుతుందయ్యా? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? మీకేమి దొరుకుతుందా అని అడుగుతున్నావా పేతురు? నీకేం కావాలయ్యా? ఏం అడుగు ఇస్తాను? పరలోకపు రాజ్యపు తాళాలే నీకు ఇవ్వాలనుకుంటున్నాను. పరలోకపు రాజ్యపు తాళాలే నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పు? వదిలి వచ్చావా? దేవుడి మాటలకి స్పందించావా? పరలోకపు రాజ్యపు తాళాలే నీకు ఇస్తాడు దేవుడు. పరలోకపు రాజ్యపు తాళాలే నీకు ఇస్తాడు అన్నప్పుడు ఎందుకయ్యా స్పందించటం లేదు? ఇంకా లోకములోనే ఉంటున్నావు, ఇంకా లోకాశల్లోనే బ్రతుకుతున్నావు. ఎందుకు? ఇంకా స్పందించు. నీ సంఘములో ఘన కార్యక్రమాలు చెయ్యి, నీ సంఘములో సేవ కార్యక్రమాలు చెయ్యి. నువ్వు సంఘములో ఉంటున్నావంటే సంఘానికి తోడ్పడు, సంఘానికి సహకరించు. సంఘానికి సహకరించకుండా, సంఘములో ఉంటున్న కార్యక్రమాలను పంచుకోకుండా, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ ఉద్యోగము అనుకుంటూ నువ్వు బ్రతికావనుకో, స్పందించకుండా బ్రతికావనుకో, అపోస్తులలా గొప్పవాడు ఎప్పుడవుతావు? అపోస్తులు స్పందించారు కాబట్టి దేశమంతా, యావత్ ప్రపంచమంతా అపోస్తుల గురించి మాట్లాడుకునేంత స్థాయికి వాళ్ళు ఎదిగారు అంటే వాళ్ళ స్పందనే వారిని అంత గొప్పగా తీసుకెళ్ళింది. నీ స్పందన ఏముంది దేవుడి కొరకు? నీ స్పందన ఎక్కడుంది ఈరోజు దేవుడి కోసం? అపోస్తుల కార్యములు, ఎంత మంచి మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు
చూసారా, అపోస్తుల గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. అపోస్తుల గురించి మాట్లాడుతున్నాం. అపోస్తులు ఎంత స్పీడుగా స్పందించారో అంత స్పీడుగా లోకానికి పరిచయం అయ్యారు. వాళ్ళు అంత స్పీడుగా లోకానికి పరిచయం అయ్యారు. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వాళ్ళంతా స్పీడుగా స్పందించారు, వెంటనే విడిచిపెట్టి వచ్చారన్న మాట మీరు మర్చిపోకూడదు. ఈ పాఠమంతా అపోస్తుల గురించే ఉంటుంది. వాళ్ళు స్పందించిన తీరు, వాళ్ళు వచ్చిన తీరు, వాళ్ళు యేసుక్రీస్తును వెంబడించిన తీరు చూస్తుంటే నిజంగా మామూలు వాళ్ళ కాదండి, బలమైన వాళ్ళు అనుకోవాలి మనం. 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, పేతురు యోహానులను చూశారంట. యేసుక్రీస్తు వీళ్ళని ఎక్కడుంటే లేపాడు? యేసుక్రీస్తు వీళ్ళని ఎక్కడుంటే లేపాడు తెలుసా? సముద్రం పైనుంచి లేపాడు. అలలులా ఎగుస్తున్నారు వీళ్ళు, అలలులా ప్రపంచం పైన విరుచుకుపడుతున్నారు. సువార్తని మోసుకొని సముద్రపు అలల్లా అపోస్తులు ప్రపంచం పైన విరుచుకుపడుతున్నారంటే సువార్తని చెప్పటానికి ఆ రోజు వాళ్ళ స్పీడ్ ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. అలలలా ఆగిపోకుండా కెరటాలులా ఎగిసిపడి సువార్తను ప్రకటించిన మహావీరులు అపోస్తులు. అందుకే వాళ్ళ స్పందన ఎంత అద్భుతంగా ఉంటుంది మీరు ఆలోచించండి. విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గ్రహించిరి, గురుతెరిగిరి. అబ్బా, యేసుక్రీస్తుతో పాటు ఉంటే ఇంత జ్ఞానం ఉంటుందా? యేసుక్రీస్తు మాటలకి స్పందిస్తే, యేసుక్రీస్తుని వెంబడిస్తే ఇంత అద్భుతం అండి, చాలా అద్భుతం. విద్య లేకపోయినా ప్రపంచములో నిన్ను దేవుడు ఒక స్థాయికి తీసుకెళ్తాడు. విద్య లేకపోయినా ప్రపంచములో నిన్ను అందరికీ వేడుకగా నిలబెడతాడు, అందరికీ పైగా నిలబెడతాడు. విద్య లేకపోయినా అపోస్తులు పామరులు, విద్య లేని వాళ్ళు ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన ఏకైక వీరులు అపోస్తులు. యేసుక్రీస్తు తర్వాత విద్య లేని వాళ్ళు కదా వాళ్ళు. ఈరోజు నీకు విద్యుండేం చేస్తున్నావు? ఈరోజు నీకు చదువు ఉండేం చేస్తున్నావు? MBBS చేశానంటావు, LLB చేశానంటావు, ఏదేదో చేశానంటావు. ఇన్ని డిగ్రీలు తగలబెట్టడానికే కదా. ఏం చేసావు విద్యలు చదువుకొని? ఏమి సాధించావు విద్యలు నేర్చుకొని? విద్య లేని వారు ప్రపంచానికి సువార్తను అందిస్తే విద్యున్న నీవు ఏం చేసావయ్యా అని బైబిల్ ప్రశ్నిస్తుంది. ప్రియులారా, దేవుడికి విద్య నేర్చుకున్నవాడు కాదు, విద్య లేనివాడైనా దేవుడు విద్యను నేర్పించి మరి సమాజానికి పంపుతాడు. అందుకొక్కసారి మీరు ఆలోచించండి. విద్య లేని పామరులు ఆశ్చర్యపోయారంట. రెండో మాట ఏంటి తెలుసా? వీళ్ళు యేసుతో పాటు ఉన్నవాళ్ళంట. యేసుతో ఉంటే విద్య అవసరమే లేదు. యేసుతో ఉంటే విద్య అవసరమే లేదు. యేసును విడిచిపెడితే నీకు విద్య అవసరం. ఎందుకంటే బ్రతకడానికి యేసుతో ఉంటే విద్య అవసరం లేదు. ఆటోమేటిక్గా నువ్వు పోషింపబడతావు, ఆటోమేటిక్గా దేవుడి దృష్టిలో ఉంటావు. నీ అక్కరలన్నీ కూడా నీవు అడగక ముందే దేవుడికి తెలుసు. నీకేం కావాలో దేవుడికి తెలుసు. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి. అపోస్తుల స్పందన, యేసుక్రీస్తు వారి పిలుపుకు అపోస్తుల స్పందన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. చదువుకోండి, బాగా చదువుకోండి. ఎంత అద్భుతమైన మాటలు ప్రియులారా. విద్య లేని పామరులు
విద్య లేని పామర్లండి. ఈరోజు విద్య ఉన్న నీవేం చేస్తున్నావయ్యా? విద్య ఉన్న నీవు ఫ్యామిలీ అంటూ, కుటుంబం అంటూ దీని వెనకాల పడ్డావు. కానీ విద్య లేని వాళ్ళు దేవుని వాక్యాన్ని శిఖరాలపైన ఎగరేశారంట. విద్యున్న నీవు అక్కడే కూర్చున్నావేంటయ్యా? ఇంకా విద్య నేర్చుకున్న నీవు ఇంకా చాప మీదే కూర్చున్నావేంటి? ఇంక వాక్యం ఇంకా చదవటమే రాదేంటి నీకు? అపోస్తుల కార్యములు, అపోస్తుల స్పందించిన విధానం ఒకరోజు ప్రాణాలు పోయే స్థితికొచ్చేసింది. ఎందుకంటే యేసును వెంబడించిన తర్వాత అన్నిటినీ తన సిలువను ఎత్తుకొననివాడు నాకు పాత్రుడు కాదు. నా సిలువను ఎత్తుకోవాలి, నేను మోపిన భారం మోసుకోవాలి, అవసరమైతే ప్రాణాలు పెట్టాలి అని యేసుక్రీస్తు వారు నేర్పిన ఆ నేర్పుకు వాళ్ళు స్పందించి యేసుక్రీస్తుని వెంబడించి ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ భయపడకుండా, ఎవరికి లొంగకుండా ప్రాణాలు పెట్టటానికైనా సిద్ధపడ్డారు అంటే వారి త్యాగము ఎంత గొప్పది మీరు ఆలోచించండి. ఎంత గొప్పది వాళ్ళ త్యాగం. 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు, అపోస్తులను గురించిన బోధ, అపోస్తుల స్పందన దేవుడికి బాగా నచ్చిందంటే. నీ స్పందన దేవుడికి నచ్చుతుందా? నీ స్పందన దేవుడికి నచ్చిందా? చర్చికి రమ్మంటే రావు, సంఘాలలో సహకరించమంటే సహకరించు, దేవుడి కోసం ఖర్చు పెట్టండి అంటే ఖర్చు చేయవు. నీ స్పందనే సరిగ్గుండదు. నీవేం బ్రతకతావయ్యా దేవుడి కోసం? ఇంకా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు రాజైన హెరోదు సంఘము వారితో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏ రోజైతే యేసుక్రీస్తు వారు పిలిచాడో, వలలు రిపేరు చేసుకుంటున్న యాకోబుని యేసుక్రీస్తు వారు ఏ రోజైతే పిలిచాడో ఆ రోజు యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు, తిరిగాడు, నేర్చుకున్నాడు, మహాజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు తెలుసా? ఒకరోజు ప్రాణం పెట్టడానికి అవసరం వచ్చినా నేను ప్రాణం పెడతానయ్యా నా దేవుడి కోసం, నేను నమ్ముకున్న యేసుక్రీస్తు కోసం. యేసుక్రీస్తు వారు కూడా అదే నేర్పాడు. నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలని వాళ్ళకి నేర్పిన నేర్పును యాకోబు గారు నేర్చుకున్నాడు. ప్రాణం పెట్టాడు కూడా. తల చిరఛేదనం చేశారు ఆయనది. తల తెగుకొట్టుకున్నాడు. ఎవరి కోసం? దేవుని పనిలో. తల పోగొట్టుకున్నాడు యోహాను దేవుడి పనిలో. ఏం పోగొట్టుకుంటున్నావు? అపోస్తులు ఆస్తులు పోగొట్టుకున్నారు, నీవేం పోగొట్టుకున్నావు? అపోస్తులు అన్నీ పోగొట్టుకున్నారు, నీవేం పోగొట్టుకున్నావు? వాళ్ళు స్పందించారు. ఆ స్పందన ఒక్కసారి నీ గుండెల్లోకి తీసుకో. వాళ్ళు స్పందించిన తీరు ఒక్కసారి నీ విను. అపోస్తులు ఎలా స్పందించారో. అందుకే ప్రియులారా, దేవుడు అపోస్తులను అంతగా ఎందుకు ప్రేమించాడో తెలుసా? దేవుడు అపోస్తులను, యేసుక్రీస్తు వారు అపోస్తుల్ని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? అసలు వాళ్ళనే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? అందరుండగా వాళ్ళనే ఎందుకు ఎంచుకున్నాడు అంటే వాళ్ళలో త్యాగ జీవితం చూశాడు, వాళ్ళలో స్పందించే విధానాన్ని చూశాడు, వారి జీవితాన్ని పరిశోధన చేశాడు యేసుక్రీస్తు వారు. అందుకే వారిని ఎంచుకున్నాడు, నేర్పాడు, చక్కగా నేర్పించాడు. ఎంత నేర్పించాడు అంటే చివరికి వెనక్క వెళ్ళే పరిస్థితే ఉండని అంతగా నేర్పించాడు, తగ్గకుండా నేర్పించాడు. అంత మంచి జ్ఞానాన్ని, అంత మంచి బోధని యేసుక్రీస్తు వారు ఆ అపోస్తులకి నేర్పాడు. కాబట్టే ఎన్నో కార్యక్రమాలు యేసు తదనంతరం చేశారు. ప్రియులారా, నీవు స్పందిస్తున్నావా? ఈరోజు నీవు దేవుని కార్యక్రమాల్లో స్పందిస్తున్నావా? నీవు స్పందిస్తే 10 మంది రక్షణలోకి వస్తారు. నీవు స్పందిస్తే 4 మీటింగులు జరుగుతాయి. నీవు స్పందిస్తే దేవుని కార్యక్రమాలు జరుగుతాయి. నీవు స్పందిస్తే
ఎన్నో సెమినేర్లు జరుగుతాయి. నువ్వు స్పందిస్తే ఎన్నో ఆత్మలను రక్షణార్థమై సువార్తలు జరుగుతాయి. నువ్వు స్పందించకపోతే నిన్ను పక్కకు పెట్టేసి దేవుడు నీ స్థానములో ఇంకొకరిని పెడతాడు. జాగ్రత్త సుమ, చాలా జాగ్రత్త. అందుకే నిన్ను దేవుడు ఉంచాడు అంటే నువ్వు స్పందించాలని. నువ్వు స్పందించకపోతే నిన్ను రీప్లేస్ చేస్తాడు, నీ ప్లేస్లో ఇంకొకరిని పెడతాడు. బాగా జాగ్రత్త, ఆలోచించాలి. అందుకే అపోస్తులలో ఒకడు స్పందించకుండా వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్లో రీప్లేస్ జరిగింది తెలుసా మీకు అందరికీ? అందుకే నిన్ను స్పందించి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఉంచాడు కదా. నువ్వు దేవుని కోసం స్పందించకపోతే నీ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు. జాగ్రత్త సుమ. నువ్వు స్పందించకపోతే, నేను లేకపోతే కార్యక్రమం ఆగిపోతుంది, నేను లేకపోతే కార్యక్రమం జరగదు, నేను ఇవ్వకపోతే కార్యక్రమం జరగదు అని అలాంటి ఆలోచనలతో ఉన్నావేమో. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఒకవేళ దేవుడు తలుచుకుంటే నీ స్థానములో నిన్ను తీసేసి ఇంకొకరు నిలబెట్టి వాడి చేత దేవుని కార్యక్రమాన్ని చేయిస్తాడు దేవుడు. అలా ఎందుకు అనుకుంటున్నావు? సౌలుని తొలగించి దావీదుని నిలబెట్టలేదా? మోషేని తొలగించి యెహోషువను నిలబెట్టలేదా? ఇది ఎందుకు అర్థం కాదయ్యా నీకు? అందుకే ఒక్కసారి ఆలోచించండి, స్పందించండి. దేవుని కార్యక్రమాలు అనగానే సహకరించండి. కలిసికట్టుగా కార్యక్రమాలు చేయటానికి మనమందరూ స్పందించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.